అండి. ఈరోజు వీడియోలో నా ఫ్రాక్ కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫెస్టివల్ కోసం డిజైన్ చేసుకున్నాననమాట. 4 మీటర్ల ఒరిజినల్ క్లాత్‌ని నేను మీషోలో తీసుకున్నాను. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఓపెన్ చేసుకొని బుక్ చేసుకోండి. అయితే ఇక్కడ వర్క్ నేను ఏయించుకున్నానండి. నాకైతే తెలిసిన వాళ్ళు కాబట్టి 500 అయితే తీసుకున్నారు. ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి డిజైన్ అనమాట. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి 4 మీటర్ లైనింగ్‌లో ఫుల్ సర్కిల్ అయితే అవ్వదండి. హాఫ్ సర్కిల్ అవుతది. నాకు హాఫ్ సర్కిల్ అయితే గేర ఎక్కువ రాదని చెప్పేసి ఏం చేశానంటే నడుము దగ్గర ఎక్కువ లూజ్ పెట్టేసి ఎంతైతే లూజ్ ఎక్కువ పెట్టారో అదంతా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేస్తే నాకు ఫ్రిల్స్ ఫ్రాక్ అయిపోయింది. అదేవిధంగా ఫుల్లుగా మనకి గేరాతో వచ్చేసిందనమాట. ఫిట్టింగ్ కూడా బ్లౌజ్కి వచ్చినట్టే ఫిట్టింగ్ తీసుకున్నాను. వెనకాల డ్రాప్లు అవన్నీ నాకు నచ్చవండి. సో నార్మల్గానే ఉండాలి అని చెప్పేసి అలాగే కుట్టుకున్నాను అనమాట. కింద ఒక స్టెప్ కూడా పెట్టేశాను. ఆ స్టెప్ కూడా నాకు 4 మీటర్ క్లాత్తోనే సరిపోయింది. సో నేను ఖర్చులు ఎక్కువ పెట్టుకోలేదండి. నేను ఎలాగో లావని నాకు తెలుసు. అందుకనే ఖర్చులు కూడా ఎక్కువ పెట్టుకోలేదు. కింద మనకు ప్యాంట్ వేయకపోయినా పర్లేదు. లెంత్ అనేది చాలా బాగుంది. సో దీనికోసం 4 మీటర్లు ఒరిజినల్ క్లాత్, 80 సెంటీమీటర్ల కాటన్ లైనింగు, అదేవిధంగా నేను 3 మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. 3 మీటర్లు ఎందుకు తీసుకున్నానంటే నేను అంబ్రెల్లా కింద కట్ చేద్దామని హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కింద. అయితే నేను 80 సెంటీమీటర్ లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను. నేను కొంచెం సన్నగా ఉండటం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదండి. అందుకని నాకు ఇలాగ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తాయి. మీకు కూడా అంతే సరిపోతుందిలేండి. ఎక్కువ ఏమవ్వదు. మీకు 80 సెంటీమీటర్ సరిపోతుంది. అయితే హ్యాండ్స్ కావాలంటే ఇంకా మీకు కొంచెం బొద్దుగా ఉంటే 1 మీటర్ కావాలి. నాలాంటి వాళ్ళకైతే 80 సరిపోతుంది. నేను హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే పెట్టుకున్నాను. ఇలా సగానికి ఫోల్డ్ చేశాను కదా. నాకు యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు, ఖర్చులతో కలిపి పైన కింద 14 ఇంచులు అనమాట. కింద నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేశాను. ఖర్చులు వదిలేసుకుని 13 ఇంచులకి మార్కింగ్ వేసుకుని పైన మళ్ళీ ఖర్చులు తీసుకున్నాను. మొత్తానికి మనకి ఎంత వచ్చిందంటే 14 ఇంచులు అయితే వచ్చిందండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డరు 7.5 ఇంచులు తీసుకున్నాను. వెనకాల ముందర కూడా మనకి ఏంటంటే ఇంకా కొంచెం హైగా ఉంది కదా నెక్ అనేది, అందుకని. చెస్ట్ వచ్చేసి 8 ఇంచులండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. బండ గుర్తులుగా ఉండిపోతుంది. మనం ఎప్పుడు కుట్టుకుంటూ ఉంటాం కదా, తెలిసిపోతుంది. సో చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5. నడుము లూజు కూడా నాకు 8 ఇంచులు తీసేసుకున్నాను. నడుము లూజ్ అనేది మనకి చెస్ట్ ఎంత ఉందో నడుము లూజు నాకు పైనుంచి కింద వరకు సమానంగా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ ఏముండదు. ఇప్పుడు డాట్ కోసం సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే తీసుకున్నాను. అయిపోయిందండి. ఖర్చుల కోసం అయితే నేను 1.5 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా కూడా క్లాత్ వేస్ట్ అయిపోతుంది తప్ప నాకేం యూజ్ అవ్వదు అనమాట. సో నాకైతే నెక్ విడ్త్ వచ్చేసి 3.5, మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ వదిలేశానండి. 3.5. ఫ్రంట్ నెక్ కూడా 4 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా 4 ఇంచులే తీసుకున్నాను. చూస్తాను ఇక్కడ యాక్చువల్గా ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేస్తాను. చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా. నాకు 4 ఇంచులు వచ్చింది, ఖర్చులు ఏం కాకుండా. సో 4 ఇంచులకైతే మార్కింగ్ వేసేసానండి. ఇలా కరువు తిప్పేశాను. ఇప్పుడు కట్ చేయను. షోల్డర్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు. అంటే ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంక డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మన వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తిప్పితే మనకి ఫ్రంట్లో బ్యాక్లో ముడతలు రావు. ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచు కటింగ్లో పోతుంది. షోల్డర్కి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆర్మ్ లూజ్ అనేది. చంక డౌన్ నేను 6.5 ఇంచులు తీసుకున్నాను అనమాట. అర్థమైంది కదండి. బోట్ నెక్ బ్లౌజు అంటే బ్లౌజ్ వచ్చినా డ్రెస్ వచ్చినా బోట్ నెక్ అంటే నెక్ అనేది పైకి ఉంటే మాత్రం మనకి షోల్డర్ వైపు స్లోప్ తీయాలి. అదేవిధంగా చంక డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు ముడతలు అనేవి రావు, అద్దినట్టు వస్తుంది బ్లౌజ్ అనేది. డ్రెస్ అయినా సరే అంతే. టక్స్ ఇచ్చేసేయండి. నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయనండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసామనుకోండి మనకి రాదనమాట సరిగ్గా. ఇప్పుడు నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి. నేను బ్యాక్ ఎంత అయితే తీసుకుంటున్నానో ఫ్రంట్ కూడా అంతే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసాను. ఇక్కడ అంతే. ఇలా షేప్ అని తిప్పేసేయండి. ఈ బ్యాక్ నెక్ కట్ చేసేసి నేను పైపింగ్ వేసేస్తాను. ఇది కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఎక్కడ తీస్తారంటే చంక దగ్గర తీయకూడదు, ఆ పక్క నుంచి తీయాలన్నమాట. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది ఇక్కడ కూడా అంతే. ఫ్రంట్ నెక్ కట్ చేయకండి, నేను లోత్ అని చెప్తాను. ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ 5 ఇంచులు మాత్రమే.
ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఒక 5 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. అంటే రెడీ అయిన తర్వాత నాకు 5 ఇంచులు రావాలన్నమాట. చంక డౌన్ ఆర్మ్ లూజ్ 7 ఇంచుల దాకా వచ్చింది కాబట్టి నేను ఒక 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. స్ట్రేట్గా చూసుకోవాలనుకుంటే మీకు ఆర్మ్ లూజ్ అనేది 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకుని ఫ్రీ హ్యాండ్ తోటే కరువు తిప్పేస్తున్నానండి. హ్యాండ్ లూజ్ కూడా నేను ఒక 5.5 పాత ఒక 6 ఇంచులు అయితే తీసుకున్నాను. లోతు కూడా కట్ చేసేయండి ఒక 1/2 ఇంచ్ వరకు. దీనికి ఏంటంటే డ్రెస్సులకి మరీ బ్లౌజ్కున్నంత పట్టింపులు అయితే ఉండవు అనమాట. ఎలా కట్ చేసినా కుదిరిపోతాయి, అది ప్లస్ పాయింట్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోత్ అని చెప్పాను కదా, ఈ లోత్ అనేది పైనుంచి ఇలాగ క్రాస్గా రావాలండి చంకలోకి. ఓకేనా? చంక దగ్గర లోతు తీయకుండా ఈ సైడ్కి తీయాలన్నమాట. ఇది బోట్ నెక్ కదా, మనకి అక్కడ షోల్డర్ ఎక్కువ ఉండటం వల్ల క్లాత్ ఎక్కువ ఉండిపోతుంది, అందుకుని. ఇది కూడా అయిపోయిందండి. నడుము దగ్గర షేప్ అనేది కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా కరెక్ట్గా ఉండాలి సగానికి. ఓకేనా? ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి అప్పుడు కట్ చేసుకోండి. నెక్ కట్ చేయకండి. నెక్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. నెక్ ఏం కట్ చేయకండి. సో ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేస్తున్నాను. వర్క్ బయట వేయించానండి. బయట ఇస్తే నాకైతే 500 అలా తీసుకున్నారు. ఇది కూడా అయిపోయింది. బ్యాక్ నెక్ కూడా అలాగే కట్ చేసేయండి. నెక్స్ట్ ఇదైతే నాకు బ్యాక్ పార్ట్కి అయితే రాదు, ఆ క్లాత్లోనే కట్ చేశాను మిగిలిన క్లాత్. ఇవి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. మిడిల్లో పెట్టేసుకోండి మార్కింగ్ అనేది. ఇలా కట్ చేసి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. సైడ్కి మీకు అతుకులు పడినా పర్లేదు, కానీ మీకు మాత్రం కరెక్ట్గా ఉండాలండి. ఇలాగనమాట. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇది వచ్చేసి లైనింగ్ అండి. చెప్పాను కదా 3 మీటర్స్ తీసుకున్నానని, సగానికి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత అంబ్రిల్లా లాగే కట్ చేస్తున్నాను. హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా అంటే 4 లేయర్స్ వస్తాయి, ఫుల్ సర్కిల్ అయితే 8 లేయర్స్ వస్తాయి. సగానికి ఫోల్డ్ చేశాను కదా, ఇటు ఫోల్డ్ చేశాను కదా, నడుము లూజు కన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఖర్చులు కావాలి కదా, నడుము లూజ్కి 4 భాగాలు చేసుకుని కొంచెం అటు ఇటు ఒక 1 ఇంచ్ అలా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మన దగ్గర ఇది ఉంది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దీనికన్నా మీరు కొంచెం తక్కువే తీసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువైనా ప్రాబ్లం లేదులేండి, మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే లైనింగ్కి ఇలాగ కట్ చేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ చెప్తాను మీకు. అయితే ఇక్కడ నేను ఎందుకు ఒరిజినల్ క్లాత్కి అలా చేశాను అంటే, ఇప్పుడు హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అయితే ఎక్కువ గేరా రాదండి, తక్కువ వస్తుంది. కానీ నాకు ఎక్కువ గేరా కావాలి, క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ గేరా కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే, నడుము లూజ్ అనేది ఎక్కువ పెట్టేసి ఎంతైతే నా క్లాత్ సెట్ అయిపోతుందో హైట్కి అంత క్లాత్ కట్ చేశాను. నడుము దగ్గర ఎంతైతే ఎక్కువ క్లాత్ వచ్చిందో అదంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట. అది చూడడానికి ఫ్రిల్స్ ఫ్రాక్ లాగా ఉంటుంది, రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. రెడీమేడ్లో ఎలాగైతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతారో అలాగే ఉంటుంది, కానీ కింద మాత్రం ఫుల్ గేరా వస్తుంది. అలా చేశానండి. క్లాత్ వేస్ట్ కాదు, మనకి గేరా కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అది కూడా ఎక్కువ ఫ్రిల్స్ ఏం కాదు, చిన్న చిన్నగా, బాగా చిన్నగా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. పైన బాడీ పార్ట్ తీసేక ఒక 25 ఇంచులు అలా వచ్చిందండి. బాడీ పార్ట్ 13 ఇంచులు కదా, అది తీసేక 25 ఇంచులు. ఇంకా ఖర్చులు అవన్నీ కలిపి 26, 27 ఎంత వస్తే అంత. లోపల ఉన్న లైనింగే కాబట్టి ఏం కనిపించదు ఎక్కువ. అవన్నీ కూడా చిన్న చిన్న డాట్స్ కింద వేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసాను. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 2 లేయర్స్ ఉన్నాయి కదా, సపరేట్ చేసేసేయండి. ఇలా సపరేట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయిపోతుంది అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చెప్తాను. ఈ ఒరిజినల్ క్లాత్ ఏంటంటే మనకి అన్నీ పోగా నాకు తెలిసి 3 మీటర్లు 3.5 మీటర్లు ఉండొచ్చండి.
ఎందుకంటే వాళ్ళ వర్క్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి వేసారనమాట. ఎంతున్నా పర్లేదు సగానికి ఫోల్డ్ చేస్తానండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చాలా ఆలోచించాను అనమాట. క్లాత్ అనేది మిగలకూడదు, కానీ నాకు ఫ్రిల్స్ అనేవి బాగా రావాలని. సో ఇలాగ కోన్ షేప్ అయితే వేసేసాను ఫస్ట్. వేసిన తర్వాత నాకు ఎంత హైట్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే కింద ఇంకో స్టెప్ వస్తుంది కదా, ఎంత హైట్ వచ్చినా పర్లేదు. అయితే కింద నుంచి కొలిచాను. నాకు ఈ సైడ్కి ఇక్కడ ఉంది చూసారా, ఆ కింద నుంచి కొలుచుకున్నాను అనమాట. నాకు వచ్చేసి దగ్గర దగ్గర 24 ఇంచులు అలా వచ్చింది. ఇంకోటి ఇక్కడ నాకు ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్కి ఇక్కడ మార్కింగ్ వేశాను. సో ఇక్కడ నుంచి నడుము దగ్గర, యాక్చువల్గా అయితే మనం నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుని అప్పుడు హైట్కి మార్కింగ్ వేస్తాను కదా అంబ్రెల్లా ఫ్రాక్ అంటే. నేను అలా చేయలేదు. ఎక్కడైతే నాకు అతుకులు పడకుండా ఉండాలో అక్కడి నుంచి పైకి పెట్టాను మార్కింగ్. ఇప్పుడు నడుము లూజ్ అనేది నాకు డబుల్ అయిందనమాట. ఈ డబుల్ అయిన నడుము లూజ్ని చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేశాను. నాకు ఫుల్ గేరా వస్తుంది, అదేవిధంగా నాకు కరెక్ట్గా ఉంటుంది. అదే నేను పైకి పెట్టేశాను అనుకోండి, నాకు పొట్ట దగ్గర గేర ఎక్కువ రాదు, హాఫ్ సర్కిల్ కదా, నార్మల్గానే ఉంటుంది. నాకు నడుము దగ్గర ఫ్రిల్స్ కావాలి కాబట్టి అలా చేశానండి. మిగిలిన క్లాత్ని కింద స్టెప్ వేసాను. ఆ స్టెప్ కూడా దూరంగా కుట్టాను, చిన్న చిన్న ఫ్రిల్స్. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఈ నడుము దగ్గర కూడా అంతే. ఈ నడుము దగ్గర కూడా ఇలా కట్ చేసాను. ఇది అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇది కరెక్ట్గా వచ్చిందిలే చెక్ చేస్తున్నాను. మనకి కింద ఇంకో స్టెప్ వస్తుంది, ఇంకొక స్టెప్ అనేది వస్తుందండి. ఇలా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇక చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా, దానికి సపరేట్ చేసేసేయండి, అప్పుడు మీకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు మీకు కూడా నచ్చుతుంది. ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా చేసేసి ఇంకోండి ఇలా చిన్నగా అనమాట. మన నడుము లూజ్ ఎంత ఉందో దాని తగ్గట్టు. ఓకేనా, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసి, ఇది ఎంత కావాలి, ఎంత ఉంటే అంత. ఇంకా నేను ఏమీ ఇంత కావాలని అనుకోలేదండి. నాకు దగ్గర దగ్గర ఒక 8 ఇంచులు వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసేసాను. ఎంతైతే నాకు వస్తుందో అంతా కట్ చేశాను. అన్ని పీసులు అలాగే కట్ చేశాను. రబ్బర్ బ్యాండ్కి చిన్న క్లాత్ అయితే మిగిలింది, అది నేను ఇంకా కుట్టలేదు. కుట్టిన తర్వాత ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇది కూడా ఇంకెంత వస్తే అంత కనిపించిన ప్రతి పీసు కట్ చేస్తానండి. అసలు ఏం మిగలేదు. ఏం మిగలేదని ఇలా కట్ చేసాను. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం ఎంత వస్తే అంత. కొంచెం కోల్డ్ చేసింది, అందుకని వాయిస్ అనేది క్లియర్ రావట్లేదు. అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడతాను, స్కిప్ చేయకండి వీడియోని, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదంతా తీసి పక్కన పెట్టేసి, ఫ్రంట్ పార్ట్ ఏమో నెక్ దగ్గర కుట్టేసి తిప్పాలి, బ్యాక్ పార్ట్ ఏమో ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గంపెట్టి జాయిన్ చేసి నెక్ దగ్గర సెల్ఫ్ పైపింగ్ వేసేసానండి. సో ఇక్కడ ఏంటంటే కట్ వర్క్ వచ్చింది కదా, మ్యాక్సిమం ట్రై చేశాను కట్ వర్క్ షేప్ రావడానికి, కానీ రాలేదు. బాగా చిన్నగా కట్స్ ఉన్నాయి కదా, అందుకని రాలేదనమాట. ఇంకా రాదని చెప్పేసి ఉల్టా తిప్పేశాను అంతే. ట్రై చేశాను మ్యాక్సిమము, కానీ బాగా చిన్నగా కట్స్, లోతు కూడా ఎక్కువ లేదనమాట. సో షేప్ అనేది తిరగలేదు. మళ్ళీ ఎక్కువ కట్ చేస్తే పీలుకుపోతుందండి అలాంటివి, అందుకు నేను ఎక్కువ కట్ చేయలేదన్నమాట. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. నేనైతే ట్రై చేసిన కానీ రాలేదు. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి. ఇలా కుట్టి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేయండి. ఇలాగా
ఇలా ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోండి. నాకు స్టోన్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసాను. అయిపోయింది. ఈ క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసి మిడిలో చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక కొంచెం అతుకు పడుతుంది, ఈ అతుకు కూడా వేసేసాను. ఇదంతా జాయిన్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్టు నేను చెప్పాను కదా, ఇంకా ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఎంతైతే నెక్ ఎక్కువ వచ్చిందో అంతా తీసేసేయండి. ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని తిప్పేశాను. ఇంకా కట్ వర్క్ ఏమి ఇవ్వలేదు, అది రావట్లేదు షేప్ అనేది. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు చక్కగా జాయిన్ చేసేసుకుని డాట్స్ వేసేసుకుంటే మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ విషయానికి వస్తే ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా బ్యాక్ పార్ట్ విషయానికి వస్తే ఏమి లేదండి, పైపింగ్ వేసేసి వెనకాల ఉన్న డాట్స్ కూడా వేసేయాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి. ఇక్కడ మొత్తం కూడా చాలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుము లూజ్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ డాట్స్ దగ్గర నుంచి క్రాస్ తీయాలి. నేను చెప్పాను కదా ఖర్చులు ఎక్కువ పెట్టుకోలేదని. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇలాగా నీట్గా కుట్టేసేయండి. ఇక్కడ అంతే. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసేయండి. ఇలాగా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, ఆ తర్వాత వచ్చేసి ఆపోజిట్లో పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది. రెండోది కూడా అంతేనండి. రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసి బ్లౌజ్ని ఎలాగైతే మనం సైడ్ జాయిన్ చేసుకుంటామో ఒకటే జాయిన్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. ఒకటే జాయిన్ చేసుకుని అప్పుడు మీరు కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం నడుము దగ్గర ఓపెన్ చేయాలి. చెప్తాను అదంతా కూడా. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది కూడా అయిపోయింది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు, ఇలాగా నడుము దగ్గర ఇక స్టోన్స్ ఉన్నాయి, అదంతా తీసేస్తాను. అయిపోయింది. రెండోది కూడా అంతేనండి.
రెండోది కూడా అంతే. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకున్న ఫస్ట్ సైడ్కి ముందు ఒరిజినల్ క్లాత్ వైపుకి, లైనింగ్ క్లాత్ వైపుకి జాయిన్ చేసుకుంటే ఆ కుట్టు అనేది మధ్యలో ఉండిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ అంతే. ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్లాత్ ఇది. ఇక చిన్నగా ఫ్రిల్స్ పెట్టేశాను. ఫ్రిల్స్ పెట్టేసుకుని జాయిన్ చేశాను ఒరిజినల్ క్లాత్కి. తర్వాత లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అది కూడా చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేశాను. టాప్ స్టిచ్ అయితే వేసేసానండి. ఇదంతా వేసేసిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసాను. మధ్యలోకి వస్తుంది ఖర్చు అనేది. అర్థమైంది కదా? రెండు అలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని సైడ్ జాయింట్ కింద వరకు చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా వచ్చిందనమాట. ఇది బ్యాక్ పార్ట్. కింద మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ అయితే జాయిన్ చేసేయాలి. చేసేసానండి ఒక స్టెప్. సో అంతా అతికిచ్చేసి చిన్న ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చెప్తాను. 4 లేయర్స్ పట్టేసుకుని ఒక 2 ఇంచుల వరకు కుట్టేసి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని బయటకి ఉంచేసి లైనింగ్ని పైకి తోసేసి ఇలా కుట్టు వేసేసేయండి. నాకు కోరాస్ ఉన్నాయి కాబట్టి కుట్టేస్తున్నాను. మీకు కోరాస్ లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టండి. ఇలా అనమాట. ఇలా మొత్తం కూడా ఇక్కడ నాకు ఖర్చుల కోసం పెట్టాను. తర్వాత రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు పోగులు అనేవి బయటికి రావు. లేదంటే ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసారు కదా. సైడ్గా కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.